దొంగలు ఎవరయ్యా అంటే మార్కెట్ యార్డ్ దగ్గర బ్రోకర్లు. ఈ దొంగలని సరిచేసే ప్రయత్నం స్టిల్ నవ్వు చెయ్యట్లేదు, చిత్తశుద్ధి లేదు. కేంద్రానికి రాసేసి బాబుగారి చేతులు దులుపుకుంటారు. వీళ్ళిద్దరూ ఎవరైతే చేస్తారో ఉద్యోగి కమ్ బ్రోకరు, వీళ్ళ వెనకాల ఉండేది రాజకీయ నాయకులే. ఒక బస్తాకి 10,000 రూపాయలు పోయింది అంటే రైతు విలవిలలాడతాడు. ఇప్పుడు ఒక 500 1000 రూపాయలు రైతు చేతిలో పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు, కానీ రైతు నష్టపోతాడు. కానీ ఇందులో డబ్బులు ఎవరు తింటున్నారు? సింపుల్. ఇవాల్టి రోజున చక్కగా మనమే మాట్లాడుకున్నాం, మన డిబేట్లోనే నేను చెప్పా, టమోటా గురించి మనం కొని ఇవ్వలేమా? ఇప్పుడు రాష్ట్రంలో ఈ సప్లై ఉన్నాయి కదండి, అదేంది మన బియ్యం సప్లై, ఇవి 10 రోజులేగా అవి చేసేది, మిగతా 20 రోజులు ఖాళీలేగా. వాళ్ళందరికీ టమోటాను ఇప్పుడు మిర్చి అక్కడ చీఫ్గా ఉంది, 10,000కే పలుకుతోంది. క్వింటా 10,000 అంటే 100 రూపాయలు పడింది. తలకొక్కొక్క దీంట్లో ఒక క్వింటా ఒక ఈ వెహికల్లో వాళ్ళని తీసుకెళ్ళి 120 రూపాయలకు అమ్ముకోమను, 130 రూపాయలకు అమ్ముకోమను, నడుస్తుందిగా. అట్లాగే ఉల్లిపాయలు అట్లాగే అయినప్పుడు నువ్వు చెయ్యొచ్చుగా.